మాస్ జాతర చూసిన ప్రతి ఒక్కరూ శ్రీలీల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? సినిమా రిజల్ట్ పక్కన పెట్టేసి శ్రీలీలను ఎందుకు కామెంట్ చేస్తున్నారు? శ్రీలీల ఏరి కోరి తిట్టించుకుంటోందా? ఇదంతా స్వయంకృత అపరాధమేనా? నెటిజన్లు కామెంట్స్ చేసినట్లు శ్రీలీల హీరోయిన్ ఐటమ్ కాదా? హ్యావ్ ఎ లుక్. ఈ కిసిక్ సాంగ్ శ్రీలీల కొంప ముంచుంది. పుష్ప 2లో చేసిన ఈ 4 నిమిషాల ఐటమ్ సాంగ్ శ్రీలీలకు హిందీ ఆఫర్స్ తీసుకొచ్చాయి. అప్పటికే సన్నబడడం స్టార్ట్ చేసిన శ్రీలీల బాలీవుడ్ హీరోయిన్ అనిపించుకోవడానికి జీరో ప్యాక్ నుంచి మైనస్ ప్యాక్ లోకి వెళ్లిపోయింది. ఇలా తనకున్న అరకుర గ్లామర్ ను చెడగొట్టుకుందన్న ప్రచారం జరిగింది. శ్రీలీల పెళ్లి సందడితో వెండి తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకుని ధమాకా సినిమాలో రవితేజతో జతకట్టే ఛాన్స్ అందుకుంది. కొన్ని నెలలుగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వీడియోలు షాక్ ఇచ్చాయి. ఎలా ఉండే శ్రీలీల ఇలా తయారైందంటూ ఫ్యాన్సే ఫీల్ అయ్యారు. ఫేస్ లో గ్లో మిస్ అయింది. డాక్టర్ పట్టా పుచ్చుకున్న శ్రీలీల పేషెంట్ లా తయారైందంటూ కామెంట్స్ వచ్చాయి. మాస్ జాతర రిలీజ్ తర్వాత సినిమా ఎలా ఉన్నా ఒక్కటే పెద్ద కంప్లైంట్, అది కూడా శ్రీలీలపైనే. ఇంత నాజూకు అందాన్ని చూడలేమంటూ శ్రీలీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. డాన్స్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? ఫేస్ లో కాస్త గొప్ప కళ ఉండక్కర్లేదా? బాలీవుడ్ మీద అంత మోజుంటే అక్కడికే వెళ్లిపోవాలే గానీ తెలుగు ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ గట్టిగా కామెంట్స్ చేస్తున్నారు. మాస్ జాతర ప్రమోషన్ లో 6 ప్యాక్ టాపిక్ రాగా బాలీవుడ్ కోసం సన్నబడలేదని, ఆరోగ్య రీత్యా ఫిట్నెస్ కోసమే చేంజ్ అయ్యానని చెప్పింది శ్రీలీల. పేషెంట్ లాగా మారడమే ఫిట్నెస్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్స్. ఫిట్నెస్ వంకతో ఇలాగే ఉంటానంటే శ్రీలీల తెలుగులో ఫేడ్ అవుట్ అయినట్టే. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటంటే ప్రస్తుతానికి మరో ఆఫర్ చేతిలో లేదు. తమిళంలో శివకార్తికేయన్తో కలిసి పరాశక్తి మూవీలో నటిస్తున్నా ఇదే పర్సనాలిటీతో ఉంటే మాత్రం విమర్శలు ఫేస్ చేయాల్సిందే.